హాయ్ ఆల్, వెల్కమ్ టు స్కైలాండ్ ఇమిగ్రేషన్. నా పేరు సాయి తేజ అండి. ఈరోజు మేము వచ్చేప్పటికి వీసా స్కామ్స్ ఆర్ ఇమిగ్రేషన్ స్కామ్స్ అంటే మార్కెట్లో ఈ కొన్ని కన్సల్టెన్సీస్ ఎలా మిమ్మల్ని చీట్ చేస్తున్నాయి అనేది మీకు అవేర్నెస్ రావాలని చెప్పి ఈ వీడియో అనేది చేస్తున్నామండి. నాకు ఒక క్లయింట్ ఎక్స్పీరియన్స్ తీసుకుని ఈ వీడియో చేస్తున్నానండి. ఇప్పటి నుంచి నాకు ఎవరైనా వీసా స్కామ్స్ నా వరకు వస్తే ప్రతిదీ ఒక వీడియోలో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఎందుకంటే మీరు కొంచెం అవేర్నెస్ అనేది తెచ్చుకుంటారు కాబట్టి. సో టాపిక్లోకి వద్దామండి. రీసెంట్గా నేను వీసాస్ చేస్తున్నాను స్లోవేకియాకి. సో ఒక క్లయింట్ మాకు డైరెక్ట్ ఎంక్వైరీకి ఆఫీస్కి వచ్చారు. సో ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, స్లోవేకియా యూరోపియన్ వర్క్ వీసా చేస్తామని చెప్పి ఒక ఏజెంట్, అది కూడా మ్యాన్ పవర్ లైసెన్స్ ఉన్న ఒక ఏజెంట్ నియర్గా 14 lakhs సింగిల్ ఇన్స్టాల్మెంట్లో తీసుకున్నారండి. తీసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వర్క్ పర్మిట్ లెటర్ ఇచ్చారు. ఆ వర్క్ పర్మిట్ లెటర్ జెన్యూనా కాదా అని చెప్పి క్లయింట్ వెరిఫై చేసుకోకుండా ప్రొసీడ్ అయ్యాడు. దాని తర్వాత ఒక బిఎల్ఎస్ అపాయింట్మెంట్ లెటర్ అని చెప్పి ఇచ్చారు. బిఎల్ఎస్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన తర్వాత క్యాండిడేట్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ ట్రావెల్ అయ్యి బిఎల్ ఆఫీస్కి వెళ్ళి ఆ అపాయింట్మెంట్ లెటర్ చూసిన తర్వాత దే సెడ్ దిస్ ఈస్ ద ఫేక్ అపాయింట్మెంట్. అప్పుడు క్లయింట్కి అవేర్నెస్ వచ్చిందండి. సో ఇది ఫేక్ అపాయింట్మెంట్, ఈ పర్సన్ మనల్ని చీట్ చేశాడు అని చెప్పి అప్పుడు క్లయింట్కి అవేర్నెస్ వచ్చింది. ఇమీడియట్గా క్లయింట్ కాల్ చేస్తే ఇక్కడ ఉన్న ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన లిఫ్ట్ చేయట్లేదు. సో ఫైనల్గా చూసుకుంటే ఆయన హైదరాబాద్కి వచ్చి ఆఫీస్కి వెళ్తే అలా ఆయన దగ్గరగా 20 members దగ్గర తీసుకున్నారండి అమౌంట్. ఆయనకి అసలు స్లోవేకియా గురించి ఐడియా కూడా లేదు. జస్ట్ ఏంటంటే ఆయనకి ఎవరో ఫ్రెండ్ ద్వారా ఒక ఆఫర్ లెటర్ వస్తే దాన్ని ఎడిట్ చేసి మీకు ఇచ్చి మిమ్మల్ని నమ్మిస్తున్నారు ఇది ఒరిజినల్ వర్క్ పర్మిట్ లెటరు అని చెప్పి. ఇప్పుడు ఆయన రీఫండ్ అడుగుతుంటే జస్ట్ ఈ 14 lakhs మీకు ఇంతే ఇస్తాము, ఎందుకంటే మీకు ఆల్రెడీ వర్క్ పర్మిట్ వచ్చింది, అందుకని మీకు ఇంత రీఫండ్ ఇవ్వము, ఇలా చెప్తున్నారండి. ఎందుకు అంటే వర్క్ పర్మిట్ అనేది ఫేక్ అనేది తెలీదు చాలా మందికి. సో ఎందుకు ఫేక్ అంటున్నానంటే, ఇప్పుడు స్లోవేకియాకు ఉందండి, స్లాట్ వచ్చిన తర్వాత వర్క్ పర్మిట్ వస్తుంది. స్లాట్ ముందు వర్క్ పర్మిట్ వచ్చినా మీకు వేస్టే. ఎందుకంటే మనకు ఒకసారి వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత మనకి 30 to 60 days సబ్మిషన్ అయిపోవాలండి. ఒకవేళ స్లాట్ దొరకపోతే మీరు సబ్మిషన్ అనేది చేయలేరు కదా. సో అది వర్క్ పర్మిట్ ముందు ఎవరైతే ఇస్తున్నారో 90% ఫేక్ అయ్యండి. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, ఫేక్. సో ఇలా కానీ మార్కెట్లో చాలా అవుతున్నాయండి వీసా స్కామ్స్. ఇలాంటి స్కామ్స్ ఏమేమి అవుతున్నాయో ప్రతిదీ మీకు వీడియోలో నేను చెప్తాను. మీరు కానీ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఫేస్ చేసి ఉంటే మాత్రం కింద కామెంట్స్లో చెప్పండి. అలానే మీరు నా దగ్గర నుంచి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మాత్రం కింద కనిపించే నంబర్కి కాల్ చేయండి. ఆర్ఎల్స్ డిస్క్రిప్షన్లో మా ఆఫీస్ అడ్రస్ మెన్షన్ చేస్తున్నాం. ఎవరైనా మా ఆఫీస్కి విజిట్ అవ్వచ్చు. మండే టు ఫ్రైడే ఎప్పుడైనా మా ఆఫీస్కి విజిట్ అవ్వచ్చు. మేము ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటామండి. సో ఇలా మనకి మార్కెట్లో చాలా స్కామ్స్ అవుతున్నాయండి. సో మీరు ఎప్పుడైనా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి, ఏదైనా వర్క్ పర్మిట్, స్టూడెంట్ వీసా, విజిట్ వీసా, ఏదైనా మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషనా రాంగ్ ఇన్ఫర్మేషనా అని చెప్పి ఎంక్వైరీ చేయండి, రీసెర్చ్ చేయండి, అప్పుడే స్టార్ట్ చేసుకోండి. ఇక్కడ ప్రైస్ ఎక్కువ ఉంది, బయట తక్కువ ప్రైస్ వస్తుంది, లేకపోతే ఇంకో చోట ఇట్లా వస్తుంది అని చెప్పి కానీ మీరు స్టార్ట్ చేసుకుంటే, మీరు రీసెర్చ్ చేయకుండా స్టార్ట్ చేసుకుంటే మాత్రం మీరే మోసపోతారండి. సో ఇలా మోసపోకండి. ఇలా మీరు మోసపోకుండా ఉండాలని చెప్పి ఈ అవేర్నెస్ వీడియోస్ అనేవి మేము చేస్తున్నామండి. సో మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కనిపించే నంబర్కి కాల్ చేయండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. థ్యాంక్ యూ.